హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వలయం టీవీ. ప్రస్తుతం మనతో ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యంగా ప్రజల సమస్యల మీద ఇప్పుడు రాబోతున్న రోజుల్లో ఎలాంటి ప్రత్యామ్నాయం తీసుకుంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది, అసలు ప్రజలు ఎందుకు చాలా మటుకి గవర్నమెంట్ ఇచ్చే పథకాల మీద ఆధారపడి పనులని పక్కన పెడుతున్నారు, ఇటువంటి సామాజిక అంశాల మీద ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. మీతో ఇంటర్వ్యూ అనుకున్న తర్వాత ముఖ్యంగా పార్టీలకి, పొలిటికల్ లీడర్స్ కంటే కూడా సమాజానికి సంబంధించి, అలాగే సమాజంలో ఇప్పుడు ఉన్న సమస్యల గురించి ఎక్కువ మాట్లాడాలి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని కలవడం జరిగింది. ముందుగా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో ఉన్న సమస్య, ఇప్పుడు ఉన్న సమస్య రైతులకు సంబంధించి. వాళ్ళు పంటలు పండిస్తున్నారు, గిట్టుబాటు ధర రాక ప్రభుత్వం కొనే విషయంలో కూడా ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సరైన మార్గదర్శకాలు చూపించకపోవడం వల్ల రైతు ఆత్మహత్యలు, అన్ని రకాల పంటల విషయంలో కూడా ఇది ఇబ్బంది వస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరు బీజేపీ ప్రభుత్వం నుంచి కానివ్వండి, మీ దగ్గర నుంచి కానివ్వండి, ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయంటారు? అంటే బీజేపీ ప్రభుత్వం అంటే భారతదేశాన్ని పరిపాలిస్తుంది. ఒక 29 రాష్ట్రాల సమూహము, కేంద్రపాలిత ప్రాంతాల సమూహం. రాష్ట్రానికి విడిగుంటాయి. పంటలు కావచ్చు, అక్కడున్న నేలలు కావచ్చు, అక్కడున్న నీటి వనరులు కావచ్చు, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. మనము రాష్ట్రాలు నిర్ణయించుకోవాలి ఏ పంటలు పండించాలి, ఏ పంటలు పండించకూడదు. ఇప్పుడు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఓవరాల్గా 2014 తర్వాత అబ్నార్మల్గా పెంచింది ఏది ఎంఎస్పి ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్. చాలా దాంట్లో కుసుమలు కావచ్చు, అంతర్పంటలు కావచ్చు, లేకపోతే ఆయిల్ ప్రొడక్షన్ కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ఏదైతే భారతదేశం కావాల్సింది 30 రాష్ట్రాలకు కావాల్సినవి. కాబట్టి దాన్ని మ్యాక్సిమం ట్రై చేసింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. కానీ రాష్ట్రానికి వచ్చే వరకల్లా ఇక్కడున్న గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వం రైతులని నిండుగా ఒక ప్రజాకర్షణ పథకాలతోని, ప్రజలని రైతులని సోమరులు చేసే పథకాలతోని, రెండోది అవినీతికి ఎక్కువ ఆస్కారం ఉన్న పథకాలతోని మొత్తానికి మొత్తం వ్యవసాయ రంగాన్ని, రైతులని అట్టేయటం ఉంచింది. ఒక చిన్న ఉదాహరణ, జియో నెంబర్ 239 ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక పథకం తీసుకొచ్చాడు, రైతు బంధు. రైతు బంధులో ఉన్న జియో నెంబర్ 239 క్లాజ్ ఏంటంటే పెట్టుబడి సాయం రైతు. పెట్టుబడి అంటే రైతు పంట పండిస్తే దానికి ఏదైనా ఎరువులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కూలీలు నాటిలకు కావచ్చు, కొద్దిగా సహాయం అనే ఒక పథకం తీసుకొచ్చాం. సంతోషం, పథకం ఏదైనా పక్కన. దాంట్లో 25,672 కోట్లు మొక్క వేయని భూములు, అసలు మట్టి కాండ్రాని భూములు, గుట్టలు, కొండలు, లేకపోతే సినిమా స్టార్ల రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఫామ్ హౌజులు, రాజకీయ నాయకుల ఏదైతే మొయినాబాదు, మోకిలాలో ఉన్న ఫామ్ హౌజులకు కూడా రైతు బంధు ఇచ్చారు. నేను అదే అడిగాను, ఎవరి డబ్బు ఎందుకు ఇస్తున్నారు? ఇది అసలు పేద ప్రజలకు చెందాల్సిన డబ్బుని పెద్దలు గద్దల్లాగా ఎందుకు తింటున్నారు? మీకు అర్థమైందా? పెట్టుబడి సాయం అంటే రైతు వ్యవసాయం చేసినడికి పెట్టుబడి సాయం, వాడు భూమి దున్నినవాడు, పంట పండించిన వాడికి పెట్టుబడి సాయం అవసరం. గుట్టలలో ఏ మొక్క మొలుస్తాను ఇచ్చినావు? 25,672 కోట్లు. తెలంగాణ అసెంబ్లీలో మొదటి శాసనసభ సమావేశంలో నేను లేవనెత్తాను ప్రశ్న, అసలు ఎందుకు వంచుతున్నారా ఈ డబ్బు? ఎవరి డబ్బు ఎందుకు వంచుతున్నారా? పేద ప్రజల మీద అప్పు తీసుకొచ్చి లక్షల కోట్లు. గత ప్రభుత్వం 8,11,000 కోట్లు, ఈ ప్రభుత్వం 3,50,000 కోట్లు, 11,50,000 కోట్లు. ఎవరు కేసీఆర్ వారసులు తెరుపుతారా? రేవంత్ రెడ్డి వారసులు ఈ అప్పు తెరుపుతారా? ఎవరు తెరుపుతారు? కాబట్టి ప్రజలే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలనేమో మత్తులో ముంచుతున్నారు ప్రజాకర్షణ పథకాలతోని, ప్రజల్ని సోమరిపోతులను చేసి. దీనికి నేను అనుకుంటున్నాను ఏంటంటే రాజకీయ నాయకులు అయితే మారరు, ప్రజలే మారాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తులం బంగారం ఒక చిన్న స్కీమ్ గురించి చెప్తున్నాను. ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఆ గత ముఖ్యమంత్రి కూడా చెప్తాను, ప్రజలకు కొద్దిగా అర్థం కావాలి. దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు, అరే లేకపోతే మెడ కోసుకుంటా అన్నాడు. ఆ మెడ ఇప్పటికి అట్లా ఉన్నది ఆయన మీద. 3 ఎకరాల భూమి అన్నాడు. 3 ఎకరాల భూమి, ఇంకేదో ఇంటికొక ఉద్యోగం, కేజీ టు పీజీ విద్య, రకరకాలు నిరుద్యోగ వృత్తి. ఏ ఒక్కటి చేయకుండా ఈ పథకాలు ఏదైతే అతను చెప్పిన ప్రజాకర్షణ పథకాలు, లేకపోతే ఇంకేదైనా పథకాలు అనుకుందాం, 2018లో మళ్ళీ పట్టం కట్టారు. అంటే రాజకీయ నాయకులకు ప్రజలు చులకనైనరు. ఇప్పుడు ఇవన్నీ చేయకుండా, దళితుని ముఖ్యమంత్రి చేయకుండా, 3 ఎకరాల భూమి ఇవ్వకుండా, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వకుండా, కేజీ టు పీజీ విద్య ఇవ్వకుండా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా మళ్ళీ కేసీఆర్ కోట్లు వేశారు. రాజకీయ నాయకుడు ఏంది? ప్రజల్ని ఏ రకంగా మోసం చేయొచ్చు
అనేది రాజకీయ నాయకులు నేర్చుకున్నారు. వీళ్ళని ఒక పిచ్చోళ్ళలాగా గొర్రెల్లాగా ఎలక్షన్ టైంలో ఏదో నోటికొచ్చింది మాట్లాడి వీళ్ళతో నోట్లో వేయించుకుందాం, తర్వాత గద్దెనెక్కినాక జెడ్ సెక్యూరిటీ హెలికాప్టర్లో తిరుగుతూ అయిపోతుంది. భూమి మీద దిగేది లేదు, చూసేది లేదు. స్విట్జర్లాండ్ ప్యాక్లో దోసుకొని అక్కడ పెట్టుకుంటే చాలు. తర్వాత ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి 2000ని 4000 చేస్తాడు. ఈ కళ్యాణ లక్ష్మిని ₹1,00,000 ఇది ఇస్తారు షాదీ. ఇంకా దానికి తులం బంగారం యాడ్ చేస్తున్నాడు. మూడోది ప్రతి మహిళలకు సుమారు 1,80,00,000 ఉన్న మహిళలకు 1,82,00,000 మంది ఉన్న మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద నెలకు 2,500 ఇస్తున్నాడు. అది కూడా 1వ తారీఖున టెన్షన్గా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినట్లు. వృద్ధులకు 4,000 పెన్షన్, దివ్యాంగులకు 6,000 పెన్షన్. అది కూడా నేను చెప్తున్న డిసెంబర్ 9 నాడు మీరు ఇట్లా ఓటేయండి, జనవరి 1 నుంచి తీసుకొని అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు మళ్ళీ ఎలక్షన్ రాగానే? 3 తులాల బంగారం అంటాడు. 4,000 అన్నాడు కదా, ఇప్పుడు 8,000 పెన్షన్ అంటాడు. ఇప్పుడు మహాలక్ష్మిని 5,000 అంటాడు. అంటే ఇది రాజకీయ నాయకుల నిజ స్వరూపం తెలిసిన తర్వాత కూడా ప్రజలు మళ్ళీ వాళ్ళకి ఓటేయడం అనేది ఇది చరిత్ర క్షమించని నేరం. ఇప్పుడు మీకు తెలుసు జనరల్గా గత ప్రభుత్వం కానివ్వండి, అంతకుముందు ప్రభుత్వం కానివ్వండి, ఎవరైనా సరే ప్రజలని మభ్యపెట్టి ఓటేయిస్తున్నారు అనే కాన్సెప్ట్ మీరు మాట్లాడుతున్నారు అవును. అన్నప్పుడు, సో మన సైడ్ నుంచి అంటే బీజేపీ పార్టీ నుంచి కానివ్వండి, మన దగ్గర నుంచి కానివ్వండి, వాళ్ళకి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడితే సో ఒక మంచి నాయకుడిని, సరైన నాయకుడిని ఎంచుకుంటారు అంటే దీనికి సో ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పటివరకు ఏమీ కనిపించలేదు. దీని బీజేపీ పార్టీకి సంబంధించి ఒకవేళ ఇప్పుడు ఏపీలో అలయన్స్లో ఉన్నాం, సో ఇక్కడ బలంగానే ఉన్నాం చెప్పాలంటే. సో ప్రజల మార్పు తీసుకురావాలంటే మన సైడ్ నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేపడితే మంచిది? ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూసీ బాధితుల పట్ల, హైడ్రా బాధితుల పట్ల, లడ్చర్ల బాధితుల పట్ల ఎక్కడైతే ముఖ్యమంత్రి గారి బంధువులు అక్కడ స్టే చేస్తే ఇండస్ట్రీ పెడతామంటే క్యాన్సిల్ చేయించాము. మూసీ వెనకడిగే ఎస్టేట్లు చేసాము. మూసీ బాధితుల కన్నా అంటే సమస్యలు రైతుల పట్ల, రుణమాఫీ కానీ అట్లా ప్రతి చోట మేము ప్రతిస్పందిస్తున్నాము, ప్రజా పోరాటాలు చేస్తున్నాము. కానీ ఇంకా రాజకీయ నాయకుడు ఎన్నికల వరకే దానికి ఏం కాదు కదా, మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు కదా నిరంతరం పోరాటం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం. ఇంకా బీజేపీకి ఒక రకమైన ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలల్లో ఇంకా అన్నీ దాటుతూ పక్కన నెట్టుతూ రావాలి. ప్రజా ఉద్యమాల పట్ల కావచ్చు, ఇంకా దేని విషయంలో కావచ్చు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే తెలంగాణలో ఉందో ప్రజా పోరాటాలు, ఇప్పుడు ఈరోజు నిజామాబాద్ జిల్లానే తీసుకుందాం. మా నాయకులంతా వడ్ల కళ్ళకి వెళ్తున్నారు. ఆల్రెడీ నూక శాతం పెరుగుతున్నది, నూకలు అవుతున్నాయి, రోడ్ల మీదనే పడుకుంటున్నాము. ఎప్పుడో చెప్పినారు వడ్లు కొంటామని, ఇంతవరకు ఎటువంటి ప్రతిస్పందన లేదు ప్రభుత్వం నుంచి. ఎక్కడో ఒకటి పెట్టి అసలు అక్కడ ప్రొడక్షన్ ఎంత ఉంది, సాగు ఎంత ఉంది, అధికారం ఎంత ఉంది, ఎటువంటిది ఏం లేకుండా ఒక మోసపు మాటలతోని రోజుకొక అబద్ధంతో గడుపుతున్నది ప్రభుత్వం. రీసెంట్గా అసెంబ్లీలో మీరు మాట్లాడిన దాన్ని బట్టి ఆర్మూర్కి దగ్గరలో ఉన్న ఒక విలేజ్లో సో ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్ కానివ్వండి, ఆసుపత్రి కానివ్వండి, సో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటికి సంబంధించి చిన్న మొత్తం 2.5 కోట్లు ఇంత ఖర్చు అవుతుంది. సో ఇది కూడా సహాయం చేయకపోతే, ఇది కూడా ఇవ్వకపోతే ఫండ్స్, సో ఆ విలేజ్లు ఎలా బాగుపడతాయి? సో వీటికి న్యాయం చేకూరాలి అన్న ఒక స్ట్రాంగ్ వాయిస్ వినిపించారు. అవును. సో అదేమైనా సొల్యూషన్ వచ్చిందా దానికి సంబంధించి? 2.5 సంవత్సరాల నుంచి ఇట్లాంటి ఒక 100 సార్లు ఇచ్చాను. అసెంబ్లీలో మాట్లాడాను, ప్రభుత్వ అధికారులను బతిమలాడాను, మంత్రులను నిలదీశాను. ఇప్పటివరకు ఏమీ లాభం లేదు. కొన్ని అంటే ఏ రకంగా అయితే ఇది ఒక ద్వేషపూరితమైన ఒక ప్రాంతం మీద పగబట్టిన నాయకులు ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణని పగబట్టినారు. మరి ఏదన్నా 100 సంవత్సరాల కింద పగ తీసుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా మంత్రులు, నల్గొండ జిల్లా మంత్రులు, మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, మరి ఇంట్లో ముఖ్యమంత్రి. మా దగ్గర కూడా ఉత్తర తెలంగాణ మంత్రులు ఉన్నారు. గౌరవనీయ పంచాయతీ సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నంపరపు గారు ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఉత్తర తెలంగాణకు సంబంధించిన వాళ్ళైనా వాళ్ళ నియోజకవర్గాలకు వస్తే చాలు, వాళ్ళ నియోజకవర్గాలు వస్తే చాలు, ఇక ఉత్తర తెలంగాణకు వచ్చినట్లే. మిగతాది మొత్తం నిజామాబాద్ జిల్లా మీద మన్ను పోసిండ్రు, ఎటువంటి అభివృద్ధికి డబ్బులు ఇవ్వకుండా.
నేను అందు గురించి తెలంగాణ అసెంబ్లీ అడిగాను, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. శ్వేతపత్రం వాళ్ళేమో 1000 కోట్లు కొనవుతున్నాడు, 1000 రూపాయలు కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ప్రజాస్వామ్యం అనే ముసుగులో దోపిడీది. అందులో ప్రాంతంలో కూడా నేను కాంగ్రెస్ శాసనసభలో కూడా చెప్తున్నాను, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, మాతో చెప్పుకొని బాధపడతారు. మరీ దుర్మార్గం ఉందన్న వీళ్ళు దోసుకొని పోవడం 3 జిల్లాల వాళ్ళు మంత్రులు. నేను అనలేదు అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా అన్నారు, మంత్రుల నియోజకవర్గాల పనులు వాళ్ళకే డబ్బులు బిల్లు, మళ్ళీ మా దగ్గర బిల్లు కూడా ఇయ్యరు. ఎక్కడో ఆడొక్కడు ఈడొక్కడు కడతాడు చిన్న రోడ్డు, 1 కోటో 2 కోటో, వీళ్ళకేమో 1000 కోట్ల టెండర్ ఉన్నాయని బిల్లు వస్తాయి. ఇది ఒక దోపిడీ మూటలాగా తయారైంది ఈ దక్షిణ తెలంగాణ మూట. ఇంకా కొంతమంది మంత్రులు అంతా ఒక దోపిడీ మూటలాగా తయారయ్యారు. ఇంకా ప్రజాస్వామ్యంలో ఏం చేస్తాం, ఆయుధాలు పట్టలేము. చాలాసార్లు అనిపిస్తుంది ఆయుధాలు పట్టాలని. ఇంకా ప్రజాస్వామ్యంలో ఆయుధాల సంస్కృతి లేదు కదా. అంటే వీడు ఎందుకు దోసుకుపోతున్నాడు మా ప్రాంతం హక్కులని బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మేము పన్నులు కడుతున్నాం, వాడు అప్పులు తెస్తున్నాడు, మా భవిష్యత్ తరాల మీద అప్పులు తీసుకొస్తున్నాడు. వాడు ఒక్కడి మీద కాదు, ఇప్పుడు వాళ్ళ జిల్లాలలో మంత్రుల జిల్లాలో ముఖ్యమంత్రి నియోజకవర్గాలు కాదు కదా. అప్పు తీసుకొచ్చినప్పుడు మా ఆరుమూరు కావచ్చు, మా గుంజలి కావచ్చు, చిక్కిలి కావచ్చు, మా ఆమ్దాపూర్ కావచ్చు, ఖానాపూర్ కావచ్చు, మా చేపూర్ కావచ్చు, గోవిందపేట కావచ్చు, మా డబ్బులు మాకెందుకు ఇవ్వరు, నిలదీసేవాడు లేడా, నిగ్గదీసేవాడు లేడా అనే కోపం వస్తుంది. అప్పుడప్పుడే పౌరుషంగా భాష వస్తుంది. కాబట్టి ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వం ఏమనంటే ఢిల్లీ అంటే, అరే ఢిల్లీకి ఏం సంబంధం రా, మేము తెలంగాణ శాసనసభ్యులము, మా హక్కులు మేము అడుగుతున్నాం. నీకు దమ్ముంటే మీరు ఒకవేళ తెలంగాణ బిడ్డలైతే మీకు మనకున్న హక్కులు మీరు అడగండి అక్కడ ఢిల్లీలో, అంతేనా కాదా? ఇప్పుడు మీకేమన్నా అడగాల రాష్ట్ర ప్రభుత్వం 29 రాష్ట్రం, మీరు పోయి ఢిల్లీలో అడగండి. ఒకవేళ ఎవరికైనా మీకు ఇబ్బందికరం ఉంది, అన్యాయం జరిగింది, ఏదైనా సరైన మనకు నిధులు వస్తుంది అంటే అక్కడ అడగండి. మా మీద ఎందుకు కూడా ఎడతారా మీరు? మేము లైఫ్ ట్యాక్స్ కడుతున్నాం ఆర్టీ ఆఫీసులలో, మేము లిక్కర్ ఎక్సైజ్ ఆదాయం ఇస్తున్నాము, మేము సబ్ రిజిస్టర్లలో ఆదాయం ఇస్తున్నాము, రోడ్ ట్యాక్స్ కడుతున్నాము, లైఫ్ ట్యాక్స్ కడుతున్నాము, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాము, పవర్ బిల్ కడుతున్నాము. ఏ ప్రభుత్వ సంస్థలకు మేము కట్టట్లేదు, రెవెన్యూ ఇవ్వట్లేదు. కానీ ఎందుకు మా మీద ఇంత అన్యాయం చేస్తున్నారు? అది నా బాధ, ఆవేదన. ఆ బాధల నుంచి వస్తున్నాయి అవన్నీ. స్కూళ్ళు హాస్టళ్ళు కూలిపోతున్నాయి. ఎంతమంది మంత్రి అడ్డూరు లక్ష్మణ్ ఎస్సీ కోటలలో మంత్రి పదవులు వస్తాయి, మళ్ళీ దాన్ని పట్టించుకుంటూ ఉంటాడు. ఆ సీతక్క అయితే ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో అర్థమే కాదు. ఇంకా ముఖ్యమంత్రి అయితే సుక్కల్లో చంద్రుడైండు. హైదరాబాద్ ఢిల్లీకే సరిపోతున్నది, ఆ సంచుల మేడనికే సరిపోతుంది పాపమైన పరిస్థితి. కాబట్టి తెలంగాణ ప్రజల పరిస్థితి ఎట్లుందండి ఇప్పుడు, అదేమంటారు, పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడేట్టుకుంటా. కాబట్టి ఇంక నిరంతరం ఒక నాయకుడిగా ప్రజల మనని నమ్మి గౌరవప్రదంగా ఒక పెద్ద బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యేగా చేశారు. కాబట్టి ప్రజల్ని ప్రశ్నించాలా, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా, ఎంతో కొంత తీసుకొస్తున్నాం. కానీ మరి దారుణమైన పరిస్థితి, రోడ్స్ లేవు, గుంతలు, 10,22,00,000 శాంక్షన్ చేయించినాం. ఇంతవరకు 6 సార్లు కాంట్రాక్ట్ తోటి రావట్లేదు. నిజామాబాద్ జిల్లా అంటే పైసలు రావు, ఎందుకంటే మంత్రి లేడు. మన్ను పోసినాం నిజామాబాద్ జిల్లా మీద, పట్టించుకుంటూ లేడు నిజామాబాద్ జిల్లాని. రోడ్డు 10,22,00,000 ఎంఆర్ఆర్ ఫండ్స్ అయితే ఇప్పటికి 6 సార్లు డబ్బులు ఇయ్యారన్న. నిజామాబాద్ జిల్లా అంటేనే మమ్మల్ని పక్క రాష్ట్రంలాగా చూస్తున్నారు. సెక్రటరేట్ మా కాంట్రాక్టర్లు వాడు వీళ్ళు ఉంటారు కదా, అంటే నిజామాబాద్ జిల్లా అంటే పగబట్టిన కొడుకులు దక్షిణ తెలంగాణలో. అంటే ఏంటి కారణాలు ఏమంటుంటే, ఏదో పాత పగలు ఉన్నట్లే ఆ కాంగ్రెస్ వాళ్ళకే పాత పగలు ఉన్నట్లే. అంతా ఈ అధికార పార్టీలో కూడా ఇప్పుడు అంతా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అంతా బయటికి వెళ్ళి వచ్చిన అధికారం చెలాయిస్తున్నారు. పట్టాదారులు కాకుండా కౌలుదారులు వచ్చినట్టున్నారు. వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మా పట్టాదారులను పక్కన పెట్టేసినారు, కౌలుదారులు వెళ్తున్నారని. ఓకే, నేనేమన్నా మీకు అంతర్గతమే కావచ్చు, కానీ మాకు ప్రతినిధి లేడు నిజామాబాద్ జిల్లాకు. అక్కడ మున్సిపల్ బిల్డింగ్, ఇప్పుడు మా సీనియర్ రాజకీయ నాయకుడు ఉన్నాడు మా నిజామాబాద్ జిల్లాలో, ఆయన చూస్తే కూడా బాధ అనిపిస్తుంది. పెద్ద ఆయన బోధనలో కూడా మున్సిపల్ బిల్డింగ్ ఇస్తలేరు, ఒక 5 కోట్లు. ఆయన రాజకీయ నేపథ్యం కావచ్చు, రాజకీయ అనుభవం కావచ్చు, లేకపోతే రాజకీయ ఒక ఉన్నత వెలుగు వెలిగిన నాయకుడు పరిస్థితి అట్లుంది కాంగ్రెస్లో. నిజామాబాద్ జిల్లా అంటే ఇట్లా కాళ్ళల్లో కారం పోసుకున్నట్టున్నది. నాయకులు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కూడా ఏమనుకుంటారు, ఇట్లా పాపం అధికారం పట్టినప్పుడు ఏదో ఫైరవులు కావాలా, రెవెన్యూ పోలీసు ఏదో పనులు ఉంటాయి, మళ్ళీ ఇట్లా అడిగారు అనుకో అవునే కూడా వీకెత్తారు. నేను అందుకోసం శ్వేతపత్రం రిలీజ్ చేయమంటున్నాను ముఖ్యమంత్రిని, ఆర్థిక మంత్రిని. ఖమ్మం అంటే కట్టుకొని వెళ్ళిపోతాయి డబ్బులు. ఒక్క ఫైల్ గురించి ఇప్పటివరకు 50 సార్లు తిరిగిన ఆర్థిక. ఒక ఫైల్ ఉంది అందిపేట మండలంలో, చిన్న ఒక రోడ్డు ఉంది, సీతక్క దగ్గరకు 50 సార్లు తిరిగి. మారంపల్లి అనే రోడ్డు ఉంటుంది ఒకటి, అది ఎప్పుడో గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. పగ ఆడ గుంజలి, చిక్కిలి, కమటం అని ఒక 3 గ్రామాలు ఉంటాయి, 80 కోట్లు.
శాంక్షన్ అయ్యి పైపు నడిచినప్పుడు క్యాన్సిల్ చేశారు. అలా పొట్టలు కొడుతున్నారు. ఈ నిజామాబాద్లో కూడా అడిగేవాళ్ళు లేడు. అడుగుతానేమో నా మీద ఏదో ప్రత్యేకంగా నాకేముంటుంది, నేను ప్రజల ప్రశ్నలు అడుగుతుంది తప్ప నాకు వ్యక్తిగతంగా నాకేమున్నది చెప్పంటారు. ఇప్పటికి కూడా ఇప్పుడు దీని మీద ఎవరైనా ఏ నాయకుడు ఉన్నా సరే నాతో ఓపెన్ డిమాండ్కి రండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేద్దాం. మదిర ఎంత పోయింది, కొడంగల్ ఎంత పోయింది, నల్గొండ ఎంత పోయింది, హుజూర్ నగర్ ఎంత పోయింది, మంతెన్ ఎంత పోయింది, ములుగు ఎంత పోయింది, బాల్కొండ ఎంత వచ్చింది, ఆర్మూర్ ఎంత వచ్చింది, బోధన ఎంత వచ్చింది. వాళ్ళ కాంగ్రెసే అంటున్నా నేను, దాంట్లో తప్పేం లేదే. నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఏమో కుద్వాన్పూర్ పిల్లలు ఒక మామూలు 2 కోట్ల బిల్డింగ్ల, మీరు 2000 కోట్ల బిల్డింగ్లు కట్టుకుంటారు 3 జిల్లాలో. 2 కోట్ల బిల్డింగ్ల ఒక భద్రతకు బతకద్దా పేదవాడు? ఒక ముస్లిం మైనారిటీ జిరాయిత్ నగర్ లేదు స్కూల్ ఉంటుంది, కూలిపోయింది మొత్తం. మీకంటేనేమో 1000 కోట్లు వస్తాయి. ఏమో ఫ్యూచర్స్ ఏంటంటే 5 లక్షల కోట్లు అంటాడు, మూసేమో 1,50,000 కోట్లు అంటారు. ఏంది అసలు మీది? ఏం చేయాలనుకుంటున్నారు? దానికి ఉత్తర తెలంగాణకి సమాధి చేయాలనుకుంటున్నారు. రానున్న రోజులలో ప్రజలు నిర్ణయించుకో. చిన్న మళ్ళీ ఉదాహరణ దానికి చెప్తాను. గల్ఫ్, అవి 2 జిల్లాలలో దరిద్రం ఉంటుంది మైగ్రెంట్స్. మాకు ఎప్పుడు శవాలు, మన్ను 3 నెలలకు 6 నెలలకు. అది నేను తెలంగాణ అసెంబ్లీ ఎత్తి గవర్నమెంట్ నొప్పించి అది ఒక ఎంఐ చేసాం. చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇవ్వాలి. 120 మంది చచ్చిపోయినారు ఆర్డర్ వచ్చిన నుంచి. ఇంతవరకు ఒక్కడికి డబ్బులు ఇవ్వరు 5 లక్షలు. 120 మంది, మొత్తం 120 మంది 6 కోట్లు, ఎంత 60 కోట్ల మంది అనుకుందాం. 10 కోట్లు 8 కోట్లు అవుతాయి. 120 మంది తిరుగుతున్నారు సంవత్సరంన్నర. మన అసెంబ్లీ మాట్లాడింది అదే. ఇప్పుడు అడిగేస్తారు పైకి వెళ్ళి చనిపోయినారు. ఇప్పుడు వాళ్ళేమో చనిపోయినారు, వాళ్ళు 10% కమిషన్ ఇయ్యారు కదా. ఇప్పుడు నువ్వు ఇచ్చే 5 లక్షలు 50,000 ఇవ్వాలి మీ కమిషన్, వాళ్ళు ఇయ్యారు కదా. చనిపోయిన వాడు ఇవ్వలేడు కాబట్టి ఇస్తలేరు. నేను శ్రీధర్ బాబుకి చెప్పాను, మీరు ఉత్తర తెలంగాణ కోటలో మంత్రి పదవులు తీసుకున్నారు, మేమేం 100,000 కోట్ల ప్రాజెక్టులు అడగట్లేదు. చనిపోయిన వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో, ఆ భార్య పిల్లలను చూస్తేనేమో గోస. అప్పటికే పేదరికంతో ఆ గల్ఫ్ పోతారు, ఆ గల్ఫ్లో భర్త చనిపోయిండు, ఆమెనేమో విధవరాలు, పిల్లలు అనాథలు, తిరుగుతూ ఉంటారు మా చుట్టూ, కలెక్టర్ చుట్టూ, ఆఫీసుల చుట్టూ. చాలామంది ప్రజలు అయ్యో ఇంత ఘోరం అయిపోయి, ఖమ్మం వాళ్ళు గింత మోసం చేసిరి, మహబూబ్ నగర్ వాడు గింత మోసం చేసి అని నమ్మితే, నల్గొండోడు దోసుకపోవట్టే, ఆదుకుంటారు అనుకున్న ఉత్తర తెలంగాణ మంత్రులు మొత్తం వాళ్ళ నియోజకవర్గాలకే తీసుకుపోతున్నారు. ఇట్లా ప్రజలలో ఒక ఆవేదన. కాబట్టి ఎక్కడో ఒక చోట వీళ్ళకి న్యాయం జరిగే రోజు రావాలని కోరుకుంటున్నాను. ఈ జిల్లాల ప్రజలకు కావచ్చు, గల్ఫ్ కార్మికులకు కావచ్చు. ఇప్పుడు ఏదో మాట్లాడతారు అందరు రాజకీయ నాయకులు విద్యని. అసలు ఎక్కడున్నాయి విద్యల వసతులు? బాత్రూమ్లు లేవని అసెంబ్లీలో మాట్లాడితే బాత్రూమ్ కనిపించలేరు. 2 రాజకీయ పార్టీలు అలాగే 2 రాజకీయ నాయకులు మధ్య మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని గ్రామాలు, కొన్ని ఊర్లు, ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే అధపాతాలకే వెళ్ళిపోతున్నారు. సో దీనికి అసలు ఒక ప్రత్యామ్నాయ మార్గం దొరకాలి అని అంటే ఎవరు తీసుకోవాలి దానికి? ప్రజలు ముఖ్యంగా సామాన్య ప్రజలని దృష్టిలో పెట్టుకొని కొన్ని చైతన్యవంతమైన ప్రజలు చైతన్యం చేస్తూ ఉండాలి. ప్రజలు ఎప్పుడు సామాన్యులుగానే ఉంటారు. మెజారిటీ ప్రజలు సామాన్యులుగా ఉంటారు. ఇప్పుడు ఇంటలెక్చువల్స్ అనుకోని ఇక్కడ బాగలింగం పెళ్ళిలా, లేకపోతే హైదరాబాద్లలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకునే మేధావులు, లేకపోతే యూనియన్లు, సేనలు, ఆ సేనలు పెట్టుకునే ఇంకా లీడర్స్ కావచ్చు, ఏమైనా నచ్చు వాళ్ళని. ఇట్లా సమాజంలో పరివర్తన చెందిన ఒక సమాజం అనుకోవచ్చు. మాజీ నక్సలైట్లు, నిజాయితీగా గల ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిన వాళ్ళు, కలెక్టర్లు, వీళ్ళు జయప్రకాష్ అట్లాంటి మమ్మల్ని ప్రజలు చైతన్యపరచాలి. ఇంకా వాళ్ళ జీవితంలో కొన్ని అనుభవించేసిండ్రు. కానీ చాలామంది ఏంటంటే, నేను ఇప్పుడు నిన్న కూడా అన్నాను ఎవరితోనూ, ఎవ్వరు అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు లేరు. అసలు భూములు ఎందుకు అమ్ముతున్నారు అడిగేవాళ్ళు లేడు ఎవరు. భూములు అమ్మితే రేపు హాస్పిటల్స్ ఎక్కడ కట్టాలా, ఎక్కడ నిమ్స్లు కడతారు, ఎక్కడ ఉస్మానియాలు కడతారు అంటే జనాభా పెరిగిపోతుంది కదా. ఒక్కడు అడిగేటోడు లేడు. హార్ట్ కేకుల్లాగా అమ్ముతున్నారు. ఒకటి నేను ప్రతిపక్షం పక్కన పెట్టండి, మేధావులు లేరు, మాజీ నక్సలైట్ లేరు, కళాకారులు లేరు. అసలు సమాజములో భవిష్యత్ తరాల గురించి ఆలోచించే మనుషులంటూ తెలంగాణలో కరువైనరు. ఎలా కడతావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50 ఏళ్ళ కింద ఇందిరా పార్క్ ఉంది, అక్కడ ట్యాంక్ బండి కింద పార్క్. అంటే మనం ఉదయం లేవగానే కొద్ది ఆరోగ్యం గురించి వాకింగ్, అవి ఎన్టీఆర్ స్టేడియం మీద ఉంటుంది. అవి మరి కట్టరా? ఇంకా 1 కోటి మంది ఉన్నప్పుడు వాళ్ళు కట్టారు. ఇప్పుడు 4 కోట్ల మంది అయినారు కదా, 3 లక్షల కోట్ల ఆదాయం పెరిగింది కదా. ఇప్పుడు ఎల్బీ స్టేడియం అని ఎప్పుడో కట్టిండ్రు. స్టేడియాలు వద్దా పిల్లలకు కొత్తగా? అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గట్టి మళ్ళీ దాంట్లో మనం ఏదో 12 ఎకరాలు కమర్షియల్కి ఇవ్వాలి. ఎవరు పడితే వాడు దోసుకున్నాడు. ఏదో ఒక కారణం పెడతారు, ఏదో ఒక దానికి ఇంకో రకంగా రూపం ఇస్తారు. 12 ఎకరాలు గచ్చిపోవాలి. ఇప్పుడు ప్రైవేట్ వాడికి ఇచ్చాడు, ప్రైవేట్ వాళ్ళు ఉంటారు.
ఈరోజు తెలంగాణ అనేది ఒక బంగారు బాతు. దొరికిన నోటు దొరికినట్లు దోసుకుంటున్నారు. వందలు, వేల కోట్లు. ఉమ్, రోజు 350 కోట్లు అప్పు తెచ్చిన దాకా ఈరోజు రాష్ట్రం మనది. పోయిన సంవత్సరం 363 రోజులు తెచ్చిండ్రు అప్పు, కంటిన్యూ 2 రోజులు తప్ప. ఆ స్థితికి నెట్టేసిండ్రు ఉమ్, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని. ఈ దుర్మార్గులు భవిష్యత్ తరాలు క్షమించాయి. కానీ మనం వాళ్ళ మీద పడేడ్చుకుంటా ఎప్పుడు ఇదే అనుకుంటా పోతే, నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేనైనా కానీ నిజాలు చెప్తున్నాను. గ్రామీణ ప్రాంతాలలో ఉదాహరణ రండి, ఎవరైనా రండి, విలేకరులందరూ ఒక అఖిలపక్షం వేయండి, లేకపోతే ఇంటెలెక్చువల్ కమిటీ వేయండి, లేకపోతే ఒక సామాజిక శాస్త్రవేత్తలు అనుకుని ఏదైనా అనుకుంటే రండి, వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు చేసిన ఏమైనా ఉన్నాయా? ఉమ్, ఇప్పుడు ఉదాహరణకు 2014 ముందు ఉమ్మడి రాష్ట్రం ఉంది. ఇప్పుడు ఒక మాట అన్నాడు మన మంత్రివర్గ సమావేశంలో, ఎవరు గౌరవనీయ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఏది రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 13,000 కోట్లు 14,000 కోట్లు ఇవ్వాలి. మేము ఆ ధర్నాలు కూడా చేస్తే మన బాధ అనిపించింది. ఇప్పుడు రిటైర్డ్ అయిన ఉద్యోగులకి ఏముంటుందండి, అందరూ అవినీతి పరులు కాదు కదా, ఏదో జీతాల మీద బతికిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఉమ్, అక్కడికి 60 ఏళ్ళు రాగానే ఏం చేస్తారు పాపం, రిటైర్ కాగానే కొడుకు పై చదువులకు ఉంటాడు, కూతురు పెళ్ళికి ఉంటుంది, భార్యాభర్తల ఆరోగ్యం, ఇక వయసు దృష్టి కూడా ఆరోగ్యం కావాలా, రిటైర్డ్ నుంచి పైసలు. దాన్ని నాకు ఇది ఎందుకంటే తెలంగాణ ప్రజలు గమనించాల్సింది. ఈ ఒక్క మాట చెప్తున్నాను. ఆ రోజు వారం రోజుల కింద మంత్రివర్గ సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న స్టేట్మెంట్, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2014 కన్నా ముందు రిటైర్డ్ అయిన ఉద్యోగి బెనిఫిట్స్ విత్ ఇన్ 1 month ఇచ్చేవాళ్ళము. ఇది దయచేసి గమనించండి. ఇది ఒక రాజకీయ నాయకుడు, బాధ్యత గల ఒక హౌసింగ్ అండ్ రెవెన్యూ మంత్రి, ఈరోజు మంచి స్థానంలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారం రోజుల కింద స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ అందరు వినాల. 2014 రాష్ట్రం ఏర్పడక ముందు ఏ ఉద్యోగి రిటైర్డ్ అయినా అతనికి 1 month లోపల అతనికి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అన్ని ఇచ్చేసి చేసేవాళ్ళు. అప్పటికి మిగులు బడ్జెట్ రాష్ట్రము. ఈరోజు ఏం చేశారో చూడండి, ఇలా పరిపాలన, వీళ్ళు ఒప్పుకున్న స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్. అంటే మీరు అర్థమైంది, ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం బాగుండే, పరిపాలన బాగుండే, వీళ్ళ 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 ఇప్పుడు ఇతను అన్న మంత్రి గారు అన్న మాట మీదకి వెళ్ళి అంతే కదా. ఉమ్, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్, రూలర్స్, ఎంప్లాయీస్ అందరు బాగుండ్రి. అంటే మీరు అవినీతి పరిపాలన చేసుకుంటా, బంధుప్రీతి చేసుకుంటా, ప్రజల్ని సోమరిపోతులు చేసుకుంటా, మీకు పరిపాలన ఈ రకంగా తయారు చేశారు మీరు. ఈరోజు ఎవ్వరికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేరు. మధ్యాహ్న భోజనం డబ్బులు పైసలు ఇచ్చట్లేరు. వందలాది వాగ్దానాలు చేశారు అధికారం ముందు. ఛాయ్ ఆయన ఎవరు రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మా దగ్గరికి వస్తారు పాపం, అసెంబ్లీ చుట్టూ ఎమ్మెల్యే చుట్టూ అందరూ తిరుగుతూ ఉంటారు. ఆ ధర్నా కాడికి వచ్చిన ఆ వీడియోలు ఫోటోలు పెడతారు, ఈయన మాట్లాడి ఇది ఎంతసేపు సమస్య, ఇది నేను ఛాయ్ తాగే లోపల అయిపోతాను. ఇప్పటికి ఛాయ్ తాగుతలేడు 3 ఏళ్ళ నుంచి. ఏం తాగుతున్నాడు ఏం కథ తెలంగాణ ప్రజలకు తెలాల. రెండోది, అతని మాటలు నమ్మిన ప్రజలకన్నా తెలాల. నేను చెప్పట్లేదు ఇది, తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అంటున్నాడు. మొన్న ఏదో కమిటీ చేసేటుంటే భూములు దోసుకున్నాము, నిధులు దోసుకున్నాము అంటే హరీష్ రావు దోసుకున్నాడు, హరీష్ రావు తమ్ముడు దోసుకున్నాడు, నేను కమిటీ చేస్తాను అంటే మరి నీకు అన్ని తెలిసినప్పుడు ఎందుకు రికవరీ చేస్తలు? ఇప్పుడు అజయ్ టుడే యువర్ ముఖ్యమంత్రి మీరు. మొన్న ఒక లాస్ట్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన సంఘటన చెప్తున్నా, పేర్లతో సహా లిస్టులతో సహా చెప్తున్నాడు అసెంబ్లీ. మరి ఎందుకు రికవరీ చేయవు? ఏముంది మతలబ్ మీ మధ్యన? బీఆర్ఎస్ మధ్యన కాంగ్రెస్ మధ్యన ఏముంది అసలు? దేని మీద చర్యలు తీసుకోవు, అందరినీ జైల్లోకి పంపిస్తున్నావు, అవినీతికి అక్కిస్తున్నావు. 2.5 ఏళ్ళు అయింది, ఇంకా ఏడాది నువ్వు ఉండేది లేదు, ప్రభుత్వం ఉండేది లేదు. మరి ఎట్లా? కానీ ప్రజలు చైతన్యవంతమయ్యే వరకు, ప్రజల్ని చైతన్యం చేసేంత వరకు మనం రాజకీయ నాయకులం కావచ్చు, రాజకీయ నాయకులు కూడా అన్ని పార్టీలలో కూడా చెడ్డవాళ్ళు ఉండరు. కాంగ్రెస్లో మంచి వాళ్ళు ఉంటారు, బీఆర్ఎస్లో మంచి వాళ్ళు ఉంటారు, బీజేపీలో మంచి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏదో పార్టీలు మంచి అనే పదాలు ఉండదు. సార్, ఇప్పటివరకు స్టేట్ పాలిటిక్స్కి సంబంధించి మాట్లాడుకున్నాం, చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు సెంట్రల్ పాలిటిక్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే, సో అలయన్స్ రావడం మూలాన సెంట్రల్ కొంచెం తగ్గింది అనేది ఒకటి. అండ్ ఏజ్ పరంగా చూసుకున్నట్లయితే 80 ఏళ్ల తర్వాత రాజకీయాలకి దూరం అవ్వాలి అనేది ఒక నిబంధన ఉంది అన్న దాని మీద కొంతమంది సీనియర్ నాయకుల్ని పక్కన పెట్టిన ఇది కూడా తెలిసిందే. అది మోదీ గారికి వర్తించదా అనేది చాలామందిలో ఉన్న ఒక సందేహం. దీనికి బీజేపీ ఎమ్మెల్యేగా మీరేం చెప్తారు? దాన్ని మీరు రీసెంట్గా ఒక 1 month బ్యాక్ మీరు మోహన్ భగవత్ గారి సమాధానం వినాలి. భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ, దానికి మాకు ఈ వయసుతో సంబంధం లేదు, అది ఆర్ఎస్ఎస్ నిర్ణయం. భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ, ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్.
దానికే తప్ప రాజకీయాలల్లో ఇట్లాంటిది ఏం లేదు అని చెప్పాడు. కాబట్టి మోడీ గారి గురించో రాకేష్ రెడ్డి గురించో కాదు అది మారింది. ఎవరి గురించి కూడా అక్కడ నియమం లేదు భారతీయ జనతా పార్టీలో. అదేదో మీడియాలో అప్పుడు ఎవరైనా ఆ టైంలో వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా మేము పోటీ చేయట్లేదు, ఇప్పుడు మురళీ మనోహర్ చూస్తున్నారు అంటారు పాత వాళ్ళు ఉంటారు సీనియర్స్, వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా పోటీ చేయలేదు. రెండోది అక్కడ ఉన్న ప్రజలు ఆ టైంలో ఆ నియోజకవర్గంలో ఇంకొక వాళ్ళకి సంబంధించిన ఇంకొక యాక్టివిస్ట్ ఎవరైతే ఉంటారో యాక్టివ్ ఉంటారో భారతీయ వాళ్ళని ఎన్నుకున్నారు తప్ప ఇక్కడ దీని నిర్ణయంతో కాదు, 75 years అనే నిర్ణయంతో కాదు. భారతీయ జనతా పార్టీ 75 years అనేది లేదు నియమం. అది మోహన్ బాబు గారు స్టేట్మెంట్ ఇచ్చేశారు వాళ్ళు. అండ్ ఇంకొకటి, బీజేపీ పార్టీని ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది అనేది ఇప్పుడు చాలామందిలో ఉన్న ఒక పెద్ద సందేహం. దీని మీద రకరకాల చర్చలు కూడా జరుగుతున్నాయి ఎప్పటి నుంచో. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? నో, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు భావజాలం ఉంటుంది మాలో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఒక రకమైన మూలాలన్నీ ఆర్ఎస్ఎస్ మూలాలతో ఏర్పడ్డాయి. అంటే ఆర్ఎస్ఎస్ ఏం ఆలోచించింది 1925లో పెట్టినప్పుడు, అప్పుడు అంటే స్వతంత్ర సంగ్రామం ఉధృతంగా జరుగుతున్న సమయంలో ప్రజలందరూ ఒక డైవర్షన్ ఉన్నారు స్వాతంత్రం గురించి. కానీ స్వాతంత్రం వచ్చినాక స్వాతంత్రం నిలుపుకోవడం ఎలా? అప్పుడు ఆర్ఎస్ఎస్ ఫౌండర్స్ ఎవరైతే హెగ్డేవార్జీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆలోచించింది. ఎందుకంటే 1000 సంవత్సరాలుగా బానిసత్వంతో బతుకుతున్న ఈ జాతి. పృథ్వీరాజ్ చౌహాన్ గారిని ఎప్పుడైతే చంపిన తర్వాత బాబర్ గాడు, హుమాయూన్ గాడు, అక్బర్ గాడు, డాబర్ గాడు ప్రతి ఒక్కడు చిల్లులు ఒడిచినట్టు పొడుస్తుంటే ఖిల్జీ గాడు, అప్పటికే మళ్ళీ వీడికి బ్రిటిషు, ఫ్రెంచ్, ఎవడు కొల్లగొట్టలేదు మనని, ఎవడు దోసుకోలేదు మనని, ఎవడు చంపలేదు మనని, ఎవడు ఎత్తుకపోలేదు మన సహజ వనరులని, ఎవడు ఎత్తుకపోలేదు మన వజ్రాలని, ఎవడు మన మానపానాలను తీయలేదు, ఎవడు మన గొంతులు కొయ్యలేదు. కాబట్టి అప్పుడు వచ్చిన ఆలోచన, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం మళ్ళీ భవిష్యత్తులో బానిసత్వంకు పోకుండా ఎలా అన్నప్పుడు ఉద్భవించింది ఆర్ఎస్ఎస్. దానికి ఏంది? మనిషి నిర్మాణం. ఫస్ట్ నువ్వు మనిషిని నిర్మాణం చేస్తే వాడు దేశాన్ని నిర్మాణం చేస్తాడు. అంటే ఆ దేశం పట్ల ప్రేమ, దేశం పట్ల అపేక్ష, దేశ ధర్మం. దేశం ఎప్పుడు ఉంటుంది? ధర్మం. ఇవన్నిటితోని దేశ సంస్కృతి సాంప్రదాయము మంట కలపకుండా మళ్ళా బానిసత్వం కాకుండా వచ్చిన ఒక సిద్ధాంతంతో నడిచేది. అది ఒక నిరంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది మన దేశాలు. ఆర్ఎస్ఎస్ అనేది ఇప్పుడు మరి బీజేపీ లేదు కదా ఆస్ట్రేలియాలో, బీజేపీ లేదు అమెరికాలో, బీజేపీ లేదు లండన్, ఆర్ఎస్ఎస్ ఉంది. శాఖలు ఉన్నాయి. 100 సంవత్సరాలు నిరంతరంగా ఇలా జీతాలు ఉండేవి, ఏముండేవి. నిజంగా ఈరోజు ప్రపంచంలో ఏకైక సంస్థ ఏదైనా ఉంది తన జాతి గురించి నిరంతరం చైతన్యం నింపే సంస్థ ఏంటంటే ఆర్ఎస్ఎస్ మాత్రమే. ఎందుకంటే తెలుసు హిందూ జాతి రకరకాల అవమానాలు ఎదుర్కొన్నది. అవమానాలే కాదు, అన్నీ కోల్పోయింది. అస్తిత్వం కోల్పోయింది. అస్తిత్వం కూడా కోల్పోయింది. ఎవడు బాబర్ గాడు? ఎవడు మన దేశం మీద దండెత్తాడు? ఎవడు వాడు హుమాయూన్ గాడు? వాడికి పుట్టినోడు అక్బర్ మనోడు ఎట్లా అవుతాడు? ఈరోజు కూడా ఇక్కడ కబీర్ అయినటువంటి వెస్ట్ బెంగాల్లో నీకు బాబర్ మసీద్ కడతా ఉంటున్నాడు అంటే ఏ రకమైన జాతి నిర్వీర్యమైంది భారతదేశంలో ఈ రోజుకి చెప్తున్నా. 2026. అందుకోసమే అస్సాం ముఖ్యమంత్రి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మీకు ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉండాలి. ఒక ఆర్ఎస్ఎస్ ఇది రాజకీయ వేదిక. బీజేపీ ఏంటంటే స్ఫూర్తిగా తీసుకుంటుంది, స్ఫూర్తి మంచి తీసుకుంటుంది. తల్లిదండ్రుల భావజాలం ఏంది, వాళ్ళ విధానం ఏంది, వాళ్ళ ఆలోచనలు ఏంది, వాళ్ళ ఆలోచన ఫాలో అవుతాం. ఫాలో అయింది బీజేపీ, ఫాలో అయ్యింది 4. ఫస్ట్ ఎప్పుడైనా కానీ దేశాన్ని ప్రేమించాల్సిందే. ఈ దేశం తిండి తిని, ఈ దేశం గాలి పీల్చుకొని, దేశ సహజ వనరులు అనుభవిస్తున్న ఏ ఒక్కడి దేశంలో పుట్టినోడైనా సరే ఈ దేశాన్ని ప్రేమించాల్సిందే. అదే భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో తింటూ, ఈ దేశం గాలి పీల్చుతూ, ఇక్కడ మన శత్రు దేశాల జెండలు ఎగరేసేటోళ్ళు, ఇదేం దాన్ని ఖండించేది భారతీయ జనతా పార్టీ. రెండోది ధర్మం. ప్రపంచమంతా ఎవరి ధర్మం వాడుకున్నాడు? మేమంటలేమే సమస్త లోక సుఖినో భవంత్, సర్వే జన సుఖినో భవంత్ అన్నది మేము ఒక్కలమే. ఎవడన్నాడు? ఒక క్రిస్టియన్ని. ప్రపంచమంతా ఒకటే కావాలంటాడు, మా మతమే కావాలంటాడు. ఒక ముస్లింని అడుగు,
ప్రపంచమంతా మాదే కావాలంటాడు, ఇస్లాం కావాలంటాడు. ఒక హిందువుని అడుగు, లేదు, అందరు దేవుళ్ళు సమానమే, సమస్త లోక సుఖినో భవంతన్న జాతి మాదొక్కటే. కాబట్టి ధర్మాన్ని ప్రేమించమంటున్నాం. మూడోది అభివృద్ధిని కాంక్షించమంటున్నాం. ఎట్లయితే చిన్న భిన్నమైన దేశము 65 సంవత్సరాలుగా అట్టుడికిపోయింది, అవినీతిలో కూరుకుపోయింది, కుటుంబ పాలన కూరుకుపోయింది, మెజారిటీ ప్రజలను అవమానించుకుంటా రూలింగ్ చేసిన పార్టీని ఈరోజు దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాం. అన్ని రంగాలలో, శాస్త్ర సాంకేతిక రంగాలలో, చంద్ర మండలం మీద కూడా కాలు మోపినాం. ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు అంటే ఇలా ఉండాలి, నరేంద్ర మోడీ లాగా అని ఒక పరిపాలన చూపించాం. మూడోసారి దేశంలో ఏదైతే పేద మధ్య తరగతి వర్గాలకు కావాల్సిన అన్ని సంక్షేమాలు, 18 లైన్ల రోడ్డు, ఏ దేశంలో చూసినా 18 లైన్ల రోడ్డు. కాబట్టి నేను చెప్తున్నది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏవైతే ఉన్నాయో ఆ స్ఫూర్తి ఆర్ఎస్ఎస్ తీసుకునే ఆ దేశం మీద ప్రేమ. దేశం మీద ప్రేమ ఉంటేనే 18 లైన్ల రోడ్ ఇష్టం. ఢిల్లీ నుంచి పాట్నా 18 లైన్ల రోడ్డు. దేశం మీద ప్రేమ ఉంటేనే బుల్లెట్ ట్రైన్లు ఎత్తున్నాం. కాబట్టి అది ఆర్ఎస్ఎస్ స్ఫూర్తి. దాన్ని మేము గర్వంగా అనుకుంటున్నాం. దేశంని ప్రేమించమన్నది ఆర్ఎస్ఎస్, మేము దేశంని ప్రేమిస్తున్నాం. ప్రజల్ని ప్రేమించమన్నది ప్రజల్ని ప్రేమిస్తున్నాం. ధర్మాన్ని ప్రేమించమన్నది ధర్మాన్ని ప్రేమిస్తున్నాం. కాంగ్రెస్ కూడా ఇదే భావాలతో పోవాలంటున్నాం మేము. దేశాన్ని ద్వేషించకండి, దేశ పౌరులను, మెజారిటీ ప్రజల్ని చంపకండి, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడకండి. మీరు గెలిస్తే పాకిస్తాన్లో పండుగలు ఎందుకు చేసుకుంటారు? కాంగ్రెస్ కూడా గెలిస్తే ఇదేం దేశభక్తి? కాంగ్రెస్కి వెళ్తే పాకిస్తాన్లో పండుగ ఎందుకు చేసుకుంటారు? కాబట్టి మేము గర్వంగా చెప్తున్నాం, ఆర్ఎస్ఎస్ ఆలోచనలు, ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారం పోతాం. గర్వంగా ఫీల్ అవుతున్నాం తప్ప ఆర్ఎస్ఎస్ సంస్థ కాదు ఇది. స్ఫూర్తిగా తీసుకున్నాం. డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణ భారతదేశానికి బాగా ఎఫెక్ట్ అవుతుంది అనేది రాహుల్ గాంధీ గారు చేసిన ఒక కామెంట్ రీసెంట్గా. అది నిజంగా ఎఫెక్ట్ ఉంటుందంటారా? అసలు రాహుల్ గాంధీ వల్లనే దేశానికి ఎఫెక్ట్ ఉన్నది. ఎందుకంటే ఆయన ఈజ్ ఎ నాట్ ఏ ఇండియన్. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు హిందువువాడు, ఈ దేశ వ్యతిరేక శక్తుల చేతుల్లో ఒక పావైన వాడు. అసలు దక్షిణ భారతానికి ఎలా అన్యాయం జరుగుతుందో చెప్పాలి. ఇది డీలిమిటేషన్ మేము పెట్టిన వ్యవస్థ కాదు, మీరు చేసింది, మీ తాతయ్య చేసింది, 1952లో చేసింది. ఇసారి కావచ్చు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ కావచ్చు, ఇవన్నీ ఒక భారతదేశ ఒక రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థలు. ఇవి డీలిమిటేషన్ను ఈరోజు దక్షిణ భారతదేశానికి వరమది. ఈరోజు కూడా మీరు ఏదో పేపర్లో ఈనాడులోనే ఇచ్చారు, జయప్రకాష్ నారాయణ గారు రేటోలు రాశారు. చాలామంది దేశంలో ఉన్న దక్షిణ భారతదేశం మేధావులంతా బాధపడుతున్నారు. ఈ దుర్మార్గమైన రాజకీయ నాయకులు, స్టాలిన్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఈ రకంగా డీలిమిటేషన్ అడ్డుకోవడం అంటే లక్ష్మి వస్తుంటే మోకాలు అడ్డినరు అని. 2026 సెన్సస్ అంటే మీకు సెన్సస్ అయితే ఇంకా పోతుంది కదా. ఇప్పుడు నీకున్నే 5 రాష్ట్రాలు, 25 రాష్ట్రాలు ఉత్తర భారతంలోనే ఉండదు. ఎప్పుడైనా నువ్వు భూభాగాన్ని మార్చలేవు కదా. భూభాగాన్ని ఎట్లా మారుస్తావు? జనాభాని ఎట్లా మారుస్తావు? మనం ఉన్నాయి ఇప్పుడు తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, అది పాండిచేరానికి ఇంత 5 రాష్ట్రాలు అనుకోండి, చిన్నగా ఉంది అది. 25 రాష్ట్రాలు ఉత్తర భారతం ఉన్నాయి. ఎప్పటికీ ఇప్పుడు ఉదాహరణకు 543 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం దక్షిణ భారతం 120 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు కూడా ఎక్కడ ఉన్నారు కదా వాళ్ళు. ఏ రేషన్ ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంది, అడిషనల్గా పెంచాలన్నప్పుడు ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం నరేంద్ర మోడీ గారికి మొక్కాలి. అమిత్ షా గారికి అయితే చేతులెత్తి జోడించాలి. ఆయన నిండు పార్లమెంట్లో అన్నాడు, మీరు చెప్పినట్టు సీట్లతో చెప్తున్నాను, మీరు ఓకే అంటే నేను అరగంటలో మార్చుకొస్తాను. ఏదో లేదు కదా బిల్లు అంటే. రేషియో అంటే మీనింగ్ ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ 10 కోడి ఉన్నది, 26 క్లియర్గా పార్లమెంట్లో చెప్పిండు. రేషియో 50%. మరి ఎట్లా మంచమంటారు చెప్పండి మీరు? జనాభా అంటేనేమో నీకు 10 కోడి కూడా రావు, ఇంకా ఉన్నాయి 15 అవుతాయి. ఇక్కడ రాహుల్ గాంధీ కోరుకుంటుంది దక్షిణ భారతం. సెన్సెస్ ప్రకారం 2011 తీసుకున్నా, 2026 తీసుకున్నా జనాభా పెరిగింది. ముందు నుంచి కూడా జనాభా ఎక్కువ ప్రాంతం, భూభాగం ఎక్కువ ప్రాంతం ఉత్తర భారతం. మనది 5 రాష్ట్రాలకు పరిమితమైన నేల, జనాభా ఎంతగా ఉంటుంది. ఓకే, మనం ముందు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఉన్నది పక్కన పెడదాం.
కానీ ఈరోజు ఏం నష్టం లేకుండా 50% రేషియో ప్రకారం ఇస్తున్నారు. అది కూడా ఆ రకంగా చేస్తేనే న్యాయం దక్షిణ భారతానికి. ఇంకా రాహుల్ గాంధీ ఏ రకంగా చెప్తాడు? సెన్సస్. మరి ఎట్లన్నా యూపీలో ఉన్న 24 కోట్ల మంది అయినారు, 80 సీట్లు ఉన్నాయి, జనాభా ప్రకారం 200 పోతున్నాయి. ఇంకా అదేంటి ఇప్పుడు 2026 సెన్సస్ చూస్తే 200 అవుతాయి, ఇప్పుడున్న ప్రకారం మన 120 అవుతున్నాయి. మరి ఏం చేయాలనుకుంటున్నారు రాహుల్ గాంధీ? మొత్తానికి దక్షిణ భారతానికి ఏదైతే ఉన్నదో వీళ్ళందరూ కలిపి మోకాలు అడ్డారు. స్టాలిన్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ. కాబట్టి ఏదేమైనా అది ఒక మంచి నిర్ణయం. ఆ నిర్ణయం వల్ల రెండో నిర్ణయం వాయిదా పడ్డది, మహిళా బిల్లు. మహిళా బిల్లు తీరని ద్రోహం చేశారు మహిళా లోకానికి. 65 సంవత్సరాలు మీరు ఎట్లన్నా చేయలేదు. వీళ్ళు మహిళలు అంటే వాళ్ళ కుటుంబాలు ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళు కూడా చూడండి. ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ, వీళ్ళేగా. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ కుటుంబాలు ఉన్న మహిళలే ఈ దేశంలో మహిళలు. ఎవడు? స్టాలిన్ చెల్లె కన్మొలి, శరద్ పవార్ కూతురు సుప్రియ పవార్ ఏముంది, అఖిలేష్ యాదవ్ వెనుక భార్య ఉన్నది పార్లమెంట్ సభ్యులు, ఆయనకి రిజర్వేషన్ మాత్రం మహిళలకు, భార్యకు మాత్రం రావచ్చు పార్లమెంట్. అంటే వీళ్ళు కుటుంబ ఏదైతే పార్టీలు ఉన్నాయో స్వలాభం కోరుకుంటున్నారు. స్వలాభం, స్వకుటుంబం, దేశహితం కోరుకున్న పార్టీ, మహిళలను సమున్నతంగా ఆత్మగౌరవంతో నిలపాలనుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ ద్రోహం మహిళా లోకం ఎప్పటికి కూడా యాక్సెప్ట్ చేయదు. ఏ రోజైతే మీరు పార్లమెంట్లో చేశారో, మీరు ఏదైతే మహిళలకు విరుద్ధంగా ప్రవర్తించారో, ఈ ఏదైతే డీలిమిటేషన్కి మీరు అడ్డుపడ్డారో, దక్షిణ తెలంగాణకు ఏ మేధావితో చర్చలు పెట్టండి. నువ్వు ఈ రాహుల్ గాంధీ, అఖిలేష్, ఉత్తర భారత ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో పావులయ్యారు. కానీ స్టాలిన్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు మీరు దక్షిణ భారతంగా ఎక్కువ మీరు ప్రయాణించడం ఈ రకంగా మంచి నిర్ణయాన్ని మీరు ఇట్లా ఈ రకంగా కరెక్ట్ కాదు. జనాభా అంటే మళ్ళీ తేడా వస్తుంది. మళ్ళీ 2026, 2011 సెన్సెసే ఎక్కువ ఉంది. 2026 సెన్సెస్ ఇప్పుడు చేస్తున్నారు. ఇది చేసిన తర్వాత ఇంకా ఎక్కువ జనాభా పెరుగుతుంది ఆ రాష్ట్రాలలో. ఎప్పటికైనా ఎక్కువ రాష్ట్రాలు, ఎక్కువ భూభాగము, 25 రాష్ట్రాలు, అది ముందు నుంచి ఉంది. ఇప్పుడున్న పార్లమెంట్లో కూడా వాళ్ళే మెజార్టీ. కాబట్టి వాళ్ళు మంచి చేశారు. 50% అది తర్వాత ఎవరైనా అది చేయాల్సిందే. అది ఎప్పటికైనా డీలిమిటేషన్ అదే అయితేనే దక్షిణ భారతదేశానికి వరం. ఆ వరాన్ని అడ్డుకున్న ద్రోహులు. కాబట్టి దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలు ఎప్పటికైనా నిజం తెలుసుకొని వీళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్తారు. మళ్ళీ మహిళలకు 50% కాంప్రమైజ్ కాము. మహిళలకు కూడా అది ఎందుకంటే 543తో 272 సీట్స్ పెంచి మహిళలకు ఇద్దాం అనుకున్నాం. అంటే ఓవరాల్గా ఒక పొలిటికల్ సినారీని ఫ్రేమ్లో ఉంచుదాము, ఎవరికి ఇబ్బంది లేకుండా రాజకీయ వ్యవస్థలో ఒకటేసారి మారదు. 270 సీట్స్ అలా పెంచినవి ఉన్నాయి అనుకోండి. ఏదైతే రాజ్యాంగ నియమాలు ఉన్నాయో ఇప్పుడు 543 ఎట్లయితే రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, అవన్నీ ఆ రకంగానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఒక కాన్సెప్ట్, ఒక ఫార్ములా ఉంది. అట 543 ఉన్న ఫార్ములా దాంట్లో ఉంటుంది 816లో. కాబట్టి ఈ రెండు నిర్ణయాలు దేశానికి ఒక దిశ, ఒక దశ. ఆ రెండు నిర్ణయాలని ఒక ద్రోహపూరితమైన చర్యతో, ఒక విదేశీ శక్తుల కుట్రతో అడ్డుకుంటున్నారు. అండ్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ తర్వాత ఇండియాలో రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా చమురు ధరలు ఏదైతే ఉన్నాయో ఆ సరఫరా చాలా వరకు పోయింది. ఇప్పటికీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. సో రానున్న రోజుల్లో ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు, ఈ ప్రభావం ప్రజల మీద, రెండు తెలుగు రాష్ట్రాల మీద ఎంతవరకు ఉండొచ్చు, దానికి నరేంద్ర మోడీ గారు తీసుకునే ప్రత్యామ్నాయ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, ఆయన ఆలోచన విధానం ఉండబోతోంది, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకునే ఎలాంటి కార్యక్రమాలు ఆయన చేపట్టబోతున్నారు? ఫస్ట్ భారతీయులు ఒకటి నేర్చుకోవాలి. దేశం పట్ల నిబద్ధతతో ఉండాలి. దేశాన్ని గాఢంగా ప్రేమించాలి భారతీయులు ఎవడైనా సరే, ఏ జాతోడైనా, ఏ పార్టీడైనా. సమస్య వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ఎట్లా ఐక్యత ఉంటుంది, వేరే దేశాలు ఎట్లా ఐక్యత ఉంటుంది. అవును, ఎక్కడికి వెళ్ళిస్తావు? పెట్రోల్ బాగా తాగుతావా? ఒక్కరోజు ఎవరు తాగుతారు? అంటే 150 కోట్ల మందికి ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలా? ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాలకు భారతదేశం ఏం చేస్తుంది? ఉక్రెయిన్, రష్యా దేశం మనం ఎందుకు? మన దేశంలో ఏం వనరులు ఉన్నాయి, మనం కాపాడుకోవాలి. అవును, అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి. కొన్ని రోజులు ఏమైతుంది? 4 కార్లు ఇంట్లో ఉంటే 4 కార్లు తీయకండి, ఒకటే కారు తీయండి. ప్రజా రవాణా వ్యవస్థని వాడండి. మరి ఎవరు ఇప్పుడు తవ్వుతారు? రాహుల్ గాంధీ బావిలు తవ్వుతాడు ఎట్లా?
రాహుల్ గాంధీ మమతా బెనర్జీ బావులు తాగుతారు స్టాలిన్ ఎవరు తాగుతాడు? ప్రజల కనీసం దేశం పట్ల లేకపోతే అవసరమైతేనే బయటకు వెళ్ళండి. కరోనా చూడలేదా? బయటికి వెళ్ళకపోతే బతకలేదా? అంటే ఆ పరిస్థితి ఇంకా రాలేదు, తగ్గించండి. అయినా అప్పటికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవుతానే ఇమ్మీడియట్లీ అర్జెంటీకి వెళ్ళి తీసుకోగలిగాం, అంటే రష్యాకి వెళ్ళి తీసుకోగలిగాం. వెంటనే మొత్తం అల్మోస్ట్ సంధి ఏదైతే నిర్బంధంలు ఉన్నా కానీ మనకున్న కొన్ని వెసల్స్ తెప్పించగలిగాం. అది రాజనీతిజ్ఞులు, డిప్లొమాటిక్ రిలేషన్స్. ఇరాన్ కూడా మన పడవల్ని ముందు వదిలింది, కానీ ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకే చేయగలుగుతాం తప్ప 151 కావాల్సింది ఆడ యుద్ధం జరిగిన దేశంకి వెళ్ళి తీసుకురామంటే ఆడి దేశంలో నమాజ్ చేసుకోలేకపోతున్నాడు. ఇరాన్లో, సౌదీలో మొన్న రంజాన్ పండుగలో ఆడు ఉపవాస దీక్షలు చేయలేకపోయిండు. సాయంత్రం అయితే మసీదుల లైట్లు బంద్ చేశారు. అది యుద్ధ పరిస్థితులను ఆకలింపు చేసుకొని మనం ప్రజలకి ఈ రకంగా మనం రాజకీయ నాయకులు మాట్లాడినట్లు మాట్లాడకూడదు. ప్రజలు కూడా నేర్చుకోవాలి. అవును, లాల్ బహదూర్ శాస్త్రి గారు యుద్ధం వచ్చినప్పుడు 45 ఆ టైంలో ఒకటే పూట తిన్నాడు. అలా కుటుంబం మొత్తం ఒకటే పూట తిన్నది, దేశంలో కూడా ఒకటే పూట తినమన్నాడు. తినుడు ఒక పూట ఏమవుతుంది? దేశం ముఖ్యం కదా. వందల సంవత్సరాలుగా వేలాది మంది వీరులు దేశకు నేల కొరిగిన నేల ఇది. స్వాతంత్ర పోరాటం కావచ్చు, దేశంలో తుర్కష్కులకు పోరాడిన నేల, లక్షలాది మంది ప్రాణాలు అర్పించిన నేల ఇది. మేము ఒక పూట అన్నం తినకపోతే చస్తారా మీరు అందరూ? ఒక కారు బయటకు దిగకపోతే చస్తారా మీరు? ఎందరో వీరులు నేల కొరిగిన నేల, దేశ స్వాతంత్రం గురించి, దేశ అభివృద్ధి గురించి. లాల్ బహదూర్ శాస్త్రి స్ఫూర్తిగా తీసుకోండి. కుటుంబం అంతా ఒకటే పూట తిన్నది, దేశానికి చెప్పిండు. ఆయన అలవాటు చేసుకున్నాక మీరు కూడా ఒకటే పూట, తప్పేముంది? ఒక పూట తిందాం. దేశం గురించి మరి ఏం కావాలా? ఆడెక్కడో ఇరాన్ యుద్ధం అయితే నువ్వేం చేస్తావు? కాబట్టి దేశం ఇది ఒకటే కాదు, ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా తట్టుకోవాలి, ఏ సమస్య వచ్చినా తట్టుకోవాలి. సో ఇలాంటి డిస్కషన్ రావడం మూలానే మరోసారి లాక్డౌన్ వస్తుంది అన్నదానికి ఇది ఒక సంకేతం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకే కారు తీయండి, ఒకే పూట తినండి అంటే, సో కరోనా టైంలో కూడా జరిగింది అదే. చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ దగ్గర నుంచి మీరు చెప్పిన సినారీనే జరిగింది. అంటే మరొకసారి లాక్డౌన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఆ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ మూలాన అని చాలామంది అనుకుంటున్నారు. మోదీ గారు కూడా ఆ సిమ్టమ్స్ తగ్గట్టుగానే స్పీచ్లు ఇస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో ముందే జాగ్రత్తగా ఉండండి కదా. ఇప్పుడు రేపు తెల్లారి డొనాల్డ్ ట్రంప్ వాడు ఇరాన్ వాడు కొట్లాడుతాడు, నువ్వేం చేస్తావు అక్కడ? వాడు బాంబులు వేసుకుంటున్నాడు, ఇజ్రాయెల్ వాడు ఎత్తు, నువ్వేం చేస్తావు? మరి రాహుల్ గాంధీ, వీళ్ళందరినీ రాహుల్ గాంధీ, స్టాలిన్, మమతా బెనర్జీ అని పోయి మాట్లాడమని. రాహుల్ గాంధీ, స్టాలిన్, అఖిలేష్ గారు వీళ్ళందరినీ పంపిమనండి, అఖిలేష్ని, స్టాలిన్ని, అని మధ్యన ఒకటి సినిమా హీరో వచ్చిన్నాడు విజయ్ గారిని, వీళ్ళందరినీ పంపించండి అడిగి హర్మత్ సంధిలా. ఆడొక బాంబు ఈడొక బాంబు అయితే ఆడైపోతుంది. ఏం ఆలోచన అండి? ప్రపంచంలో ఆ పరిస్థితులకు అనుగుణంగా మన దేశాన్ని మలుపుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి, అంతేనా కాదు? విచ్చలు పెడతాను ముందు రేపు రాగానే మొత్తం ఉండేట్లా. కాబట్టి పరిస్థితి ఉంది, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. నీ ఒక్కడికి లేదు, దేశంలో 234 దేశాలకు ఉంది. అంటే ఒక్క దేశం విధిగా పుట్టింది ఎట్లా? పక్కనున్న దేశాలే ఇబ్బందుల పాలవుతున్నాయి. సౌదీ, ఖత్తర్ లాంటి దేశాలు, అన్ని వనరులు ఉన్న దేశాలు, ఆర్థికంగా ప్రపంచంలో నెంబర్ 1 స్థానాలు. కాబట్టి భారతీయులు మాత్రం దయచేసి ఎట్లాంటి పేనికు లోన్ కావే అవసరం లేదు. కానీ ఎంతో కొంత జాగ్రత్తలు వహించండి. జాగ్రత్తలు వహించిన పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఈరోజు సీజ్ ఫైర్ చేసినారు, ఆపారు యుద్ధం కొద్దిగా. ఆయన మళ్ళీ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అన్నాడు 3 రోజులలో లేకపోతే పేల్చేస్తాం. ఆడు వెలుస్తాడు, ఈడు వెలుస్తాడు, నువ్వేం చేస్తావు? ఇప్పుడు దాన్ని నువ్వు ఎట్లా ఇంటర్నేషనల్ డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడాలా, ఏం నిర్ణయిస్తావు? నువ్వెట్లా నిర్ణయిస్తావు భారతీయుడుగా? నీ దేశం ఏం జాగ్రత్త తీసుకో. ఇప్పుడు నీకు ఇంత సిల్లీ కొంచెం ప్రజలు ఆలోచించకపోతే ఎట్లా? అవును, అవసరమైతే ఏమవుతుంది? ఆ రోజు ఇంట్లో ఉండు, ఏమవుతుంది? నువ్వు సృష్టించుకున్న సమస్య కాదు అది. ఎవడో సృష్టించిన సమస్యకు నువ్వేం చేస్తావు? అది మన చేతులుందా? మనం ఆపగలుగుతామా? డొనాల్డ్ ట్రంప్ని ఇరాన్ ఆపుతామా? మరి నా ఇరాన్ మొత్తం 30 ఏళ్ళ నుంచి చాలా సంత మనుషుల్ని 30,000 మందిని జైల్లో పెట్టిండు. డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని అడిగిన ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టిండు. 30 ఏళ్ళ నుంచి ఎటువంటి విచారణ లేకుండా వాళ్ళ దేశంలో సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఇరాన్లో ఉన్న స్వేచ్ఛ కోరుకున్న ప్రపంచవ్యాప్తంగా పోయినారు. ఎక్కడ దేశ అధ్యక్షులు చంపితే పండుగ చేసుకుంటారా? వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ ఉన్నోడికి బుద్ధి ఉండాలి, పాత బస్తున్నాడు, ఈడేమో ఏడుస్తున్నాడు, ఆడేమో పండుగ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇరాన్లో
కమ్యూనిటీ చేస్తే దేశ ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు వేలాది కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు జీలల మగ్గుతున్నాయి స్వేచ్ఛ కోరినందుకు. కాబట్టి అక్కడ నా దేశ పరిస్థితుల దృష్టి కావచ్చు, లేదు అమెరికా ఒక అగ్రరాజ్యంగా తీసుకున్న నిర్ణయాలను బట్టి భారతదేశానికి ఎటువంటి ప్రమేయం ఉండదు. పరిస్థితులకు అనుగుణంగా మనం నడుచుకోవడం, జాగ్రత్తగా ఉండాలి అనేది దీని సంఖ్య. ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ప్రతీది కూడా కంపల్సరీ ఉండాలి. దేశాన్ని ప్రేమించాలి. ఇజ్రాయెల్ చూడు ఎట్లుంది, ఎంతమంది ఉంటే అంతమంది దేశభక్తులు, సగం మంది దేశద్రోహులు ఉన్న దేశం ఇది, ధర్మద్రోహులు ఉన్న దేశం ఇది. కాబట్టి దేశంలో అన్ని మనం సర్దుకోవాలి, పరిస్థితులకు అనుగుణంగా మెలుచుకోవాలి. రాజకీయ నాయకులు మోడీ గారైనా, ఇంకే ప్రధానమంత్రి అయినా, ఇంకే దేశాధ్యక్షుడైనా బావులు దవ్వలేరు, పెట్రోల్ రాదు. దాంట్లో ఏం రోజు ప్రజలను కూడా చైతన్యవంతం చేయాలి. అనవసరంగా ప్రజల్ని పెనిక్ చేసి ప్రలోభపెట్టి భయపెట్టి ఏమవుతుంది? పరిస్థితులకు మనం ఏం చేయాలి? మారాలి, మార్చుకోవాలి, సమయం గురించి చూడాలి, మళ్ళీ దానికి సరైన నిర్ణయాలు తీసుకొని వ్యవస్థని గాడిలో పెడతారు. ఏ ప్రపంచంలో ఏ దేశమైనా భారతదేశం టాప్లో ఉంది అది. ఎందుకంటే పెద్ద దేశం, 150 కోట్లు, రోజుకు 1,00,000 మంది పుడుతున్నారు. రోజుకు నువ్వు ఇలా 1,00,000 ఇల్లు కంటే 1,00,000 మంది పుట్టిరి. కాబట్టి ప్రజలు కూడా, దేశ ప్రజలు కూడా దేశాన్ని ప్రేమించండి, అది కూడా బలంగా ప్రేమించండి, దేశాన్ని దృఢంగా ఉంచుకోండి. తన దేశాన్ని బలహీనంగా చేసినోడు వాడు ఎక్కడ ప్రపంచంలో సంతోషంగా ఉండలేడు. మరీ ముఖ్యంగా ఏదో నిన్న మొన్న ఇంటర్వ్యూ చేస్తే వాడు అంటున్నాడు, ఏదో పేపర్లో పబ్లికేషన్ వచ్చింది, అమెరికాలో 40% ఇండియన్స్ రావాలనుకుంటున్నాడు. మీ దేశాన్ని కాపాడుకోండి, మీ దేశాన్ని కాపాడుకోండి. ఇన్ని రోజులు మర్చిపోయారు కదా, మేము ఉంటామాడ అదేమంటారు డల్లాస్లా, మేము ఉంటామాడ సియాటిల్లా, మేము ఉంటాం న్యూ జెర్సీలా, మేము కాదు. మన దేశం శాశ్వతం, మన నేల శాశ్వతం. నిన్ననే చెప్పారు 40% సర్వేలో అక్కడ అన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారట, వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ చెప్తున్నా, మరీ ముఖ్యంగా హిందువులకు చెప్తున్నా, మరీ ముఖ్యంగా ఈ దేశం ఒక్కటే ఉంది మీకు, మీ భవిష్యత్ తరాలకు. మీ గతం కూడా ఈ దేశమే, మీ భవిష్యత్తు కూడా ఈ దేశమే. 4 రోజులు ఎవరికి కోపం వచ్చినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. కాబట్టి దేశంలో కూడా నీ ధర్మాన్ని, నీ దేశాన్ని ఐక్యతగా, దృఢంగా, అవమాన పాలు లేకుండా ఆత్మగౌరవంతో బతికే దేశంగా మలుస్తున్న వ్యక్తులకు కూడా సహకరించడం నేర్చుకోండి. డబ్బు ఉంది కదా, విదేశాలకు పోయినాం కదా, ఇష్టం ఉన్నట్లు ఇంగ్లీష్లో నోరు తిరగకుండా మాట్లాడుతున్నారు, నాలుక తిరగకుండా, తర్వాత బాగా ఇబ్బందులు పడతారు. గతమంతా బానిసత్వమే మీకు. భవిష్యత్తు మీ బిడ్డలకు బానిసత్వం రావద్దంటే నీ ధర్మం, నీ దేశం, నీ వాళ్ళని ప్రేమించడం నేర్చుకో, గౌరవించడం నేర్చుకో. ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి.